హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నిక్కు టాక్స్. ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటిలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలోకి ఇలా బెండకాయ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మనం ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాము ఎలా చేసుకోవాలో. మీరు బెండకాయలు తీసుకోవాలి. ఇలా ఒకసారి నీట్‌గా కడగాలి మొత్తం. కడిగాక ఇలా చింతపండుని తీసుకొని ఒక బౌల్‌లోకి మొత్తం పులుసు వచ్చేలాగా చేసుకోవాలి. కాసేపు నానబెట్టండి. ఆ తర్వాత బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టొమాటోస్, 2 ఆనియన్స్ తీసుకోండి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా టొమాటోస్, ఉల్లిపాయల్ని. ఆ తర్వాత మీరు ఒక ప్యాన్ తీసుకోండి. సో ఆ ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు కట్ చేసిన బెండకాయలు ఉంటాయి కదా, సో అవి మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకోండి కట్ చేసిన బెండకాయలు. అంతా మొత్తం జిడ్డు అంతా వెళ్ళిపోయిద్ది. నార్మల్గా బెండకాయలకి ఎక్కువ జిడ్డు వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుంటే జిడ్డు మొత్తం పోయిద్ది. సో అందుకోసం మీరు ఫ్రై చేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసుకున్న బెండకాయలని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని ఇందులోకి మళ్ళీ ఆయిల్ వేయాలి. వేసాక పోపులు వేసుకోవాలండి. సో ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్ పోపులు వేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి. వేసాక రెడ్ చిల్లీ వేసుకోండి. తర్వాత కరివేపాకు 2 రెబ్బలు. ఆ తర్వాత ఒక్కసారిగా అలా తిప్పండి స్పూన్తో. సో తిప్పండి. అలాగ దంచిన వెల్లుల్లి వేసుకోండి. ఒక 3-4 సరిపోతాయండి. సో ఆ 3-4 అలా వేసాక ఇలా ఒక్కసారిగా కలపండి. తర్వాత ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేయండి. మనం కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా. సో వాటిని యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారిగా తిప్పండి గరిటెతో. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్నాయిగా. తర్వాత టొమాటో వేసుకోండి. సో టొమాటో యాడ్ చేయాలండి. ఎందుకంటే కొంచెం కర్రీ కావాలంటే మనం టొమాటో కన్ఫామ్గా యాడ్ చేయాలి. ఇలా కొంచెం అది పులుసులా వచ్చేంత వరకు, అంటే కొంచెం గ్రేవీ టైప్ వచ్చేంత వరకు మనం టొమాటోస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, సో హాఫ్ టర్మరిక్ పౌడర్, సో 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ మసాలా, గరం మసాలా అండి. సో వేసాక ఇలాగ తిప్పండి నీట్గా. తర్వాత చింతపండు రసం మనం నానబెట్టుకున్నాం కదా, సో చింతపండు రసంని యాడ్ చేసేసుకుంటున్నాము. అలా తిప్పుతున్నాము ఇంకా. తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, సో అవి యాడ్ చేసేసుకోవాలి. చూసారా జిడ్డు ఏమి రావట్లేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం ఆల్రెడీ, అందుకని జిడ్డు రాలేదు. ఇప్పుడు మొత్తం అన్నిటిని ఒక్కసారిగా కలపాలి. కలిపేశాక ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. పులుసులా రావాలండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. కొద్దిసేపు అలాగా లైక్ చేయండి, క్యాప్ పెట్టేసి చేయండి.